సో హాయ్ దిస్ ఇస్ సాయి చంద్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి వస్తేనే ఒక సినిమాల పండగ అనుకోవచ్చు. అండ్ సంక్రాంతి మనకు ఒక పండగ అయితే సినిమాలు ఇంకొక పండగ. ఈసారి రామ్ చరణ్ గారు అండ్ బాలయ్య బాబు గారు అండ్ వెంకటేష్ గారు వస్తున్నారు. దీని సినిమా గురించి మరింత తెలుసుకోవడానికి మన గ్రేట్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు దగ్గర అయితే మనం ఉన్నాము. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి సార్ సంక్రాంతి బరిలో ఉన్న సినిమా? ప్రతి సంవత్సరం ఉన్నట్టు ఒక హంగామా హడావిడి ఉంటుంది డెఫినెట్గా. సంక్రాంతి అనేది ఒక స్పెషల్ సీజన్. సంక్రాంతి అనేది మే నెల సీజన్ అనేది ఇవన్నీ ఒక స్పెషల్ సీజన్స్. ఈ సీజన్స్లో పెద్ద పెద్ద సినిమాలు రావటం హడావిడి. ఎందుకంటే ప్రజలు కూడా ఈ సీజన్లో పెద్ద సినిమాలను 2 సినిమాలు నెచ్చిన పెట్టుకుంటారు. అది మంచి సినిమాలు 2 అవకాశం 4 రిలీజ్ ఉన్నాయి, 6 రిలీజ్, ఒక 2 సినిమాలను గ్యారంటీగా నెచ్చిన పెట్టుకుంటారు. ఆ అవకాశం ఉన్న సీజన్ ఇది కనుక ఈ 2 బాలయ్య సినిమా కానీ రామ్ చరణ్ గారు 2 జాక్పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్, ఒకటికి ఎవరికి ఓటేస్తారు సార్ మీరు? ఇద్దరికి ఓటేస్తాను నేను. ఎందుకంటే ఇద్దరికి ప్రొడ్యూసర్, ఒకదానికి ప్రొడ్యూసర్, ఒకదాని డిస్ట్రిబ్యూటర్. కనుక థియేటర్ల విషయంలో ఇద్దరికి సమానంగా, ఇద్దరికి బాగానే అవసరానికి దీన్ని బట్టి ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లాగా ఉంది కనుక దీనికి కొంచెం ఎక్కువ వచ్చు రామ్ చరణ్కి. బట్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించినంత వరకు ఇక్కడ 2 తెలుగు సినిమాలు ఎక్కడ చూస్తారు. ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. కదా నెంబర్ ఆఫ్ థియేటర్స్ రామ్ చరణ్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కనుక. డాకు మహారాజ్ ఓన్లీ తెలుగే కదా, తెలుగు ఫారెన్లో రిలీజ్ అవుద్ది, తమిళనాడులో రిలీజ్ అయిపోయి మొత్తం నేషనల్ కాదు కదా. కానీ థియేటర్లు ఎక్కువ ఉంటాయి, థియేటర్లు దీనికన్నా దానికి ఎక్కువ ఉంటాయి. 2 హిట్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ 1 రామ్ చరణ్ తీసుకుంటే, రామ్ చరణ్ ఒక స్టారు, అక్కడ దిల్ రాజు ఒక ప్రొడ్యూసరు, కథా కమామిష్ మీద బాగా పట్టున్న ప్రొడ్యూసర్, కేవలం డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ కాకుండా కథా కమామిష్ మీద పట్టున్న ప్రొడ్యూసరు. ఇక్కడ శంకర్ డైరెక్టర్, ఒక ఇంటర్నేషనల్ అక్లైమ్ డైరెక్టర్. సో ముగ్గురు కలిసిన కాంబినేషన్లో డబ్బుకు డోకా లేదు, బ్రెయిన్స్కి డోకా లేదు. ఇంకేం కావాలి? సినిమా తీయడానికి, పక్కా సినిమా, బ్రహ్మాండ సినిమా చేయడానికి తీయడానికి అవకాశాలు ఎక్కువ డెఫినెట్గా తీసుంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఒక క్రియేటర్కి ఒక దెబ్బ తగిలింది అనుకో, ఒక దెబ్బ తగిలితే సింహం కనుక ఒక అడుగు వెనకేస్తే 10 అడుగులు ముందుకు దూకినట్టు, ఒక క్రియేటర్కి ఎప్పుడు ఒక దెబ్బ తగిలిందంటే ఇమీడియట్గా ఆవేశం ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు శంకర్ భారతీయుడు దెబ్బ కొట్టడం, ఆయన ఒక కసి, ఆ కసి ఉంటుంది. ఒక అడుగు వెనకబడింది, 10 అడుగులు దూకాలని దూకుతాడు. ఇప్పుడు ఈ సినిమాతో 10 అడుగులు దూకే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే అక్కడ సెంటిమెంట్గా సంక్రాంతి అనేది బాలయ్య బాబుకి గిఫ్ట్. అది ఇప్పుడు బాలయ్య బాబు సంక్రాంతి రిలీజ్ అంటే ఆ సినిమా హిట్టే కనుక అందులో బాలయ్య బాబు గెటప్ బాగుంది. డైరెక్టర్ బుల్లి బాబీ సినిమా డైరెక్టర్ బాబీ చాలా మనిషి, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. విషయ పరిజ్ఞానం చాలా క్యాల్కులేటెడ్గా ఉంటాడు. ఆషామాషకి ఏదో 4 పాటలు 6 పాటలు 4 ఫైట్లు అన్నట్టు ఉండదు. అసలు సినిమాలన్నీ చూడండి, ఒక కాన్సెప్ట్, ఒక కాన్సన్ట్రేషన్, ఒక సెటప్ ఉంటుంది. పోయిన సంక్రాంతి జాక్పాట్ కొట్టాడు, వాల్టర్ వేతో కొట్టాడు, ఈసారి కొడతాడు. సో వీళ్ళిద్దరికీ సక్సెస్ అందుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, అందుకుంటారు కూడా. ఓకే.